ఈరోజు ఎక్కడ పడుకున్నావు చూపియాలా, చూపిస్తే పరేషాన్ అవుతారు, వీడియో ఎదురా బావనుకుంటారు. వ్యాన్ ఏమో ఆడుంది అండ్ ఇగో ఈడ పడుకుంటున్నా. అక్కడ ఉన్న పర్సన్ అతనే. హాయ్ బోలో. ఇతను ఏందంటే 1001 కిలోమీటర్ బ్యాక్వర్డ్ నడిచిండు. అంటే ఇప్పుడు నేను ముందు నడుస్తున్నా కదా, ఇట్లా నడిచిండు 1001 కిలోమీటర్లు. ఏంది మీకు ఒక విషయం తెలుసా, అయోధ్యలో కూడా ఆరతి అనేది ఇస్తారంట. నాకు ఇక్కడికి వచ్చినాకనే తెలిసింది. అక్కడికి వెళ్తున్నాం మా ఏరియాకే. हीरो है, यूट्यूबर सर, हीरो नहीं यूट्यूबर. अरे भाई हीरो ऐसा कुछ नहीं है सर, ये अपनी कला दिखाते हैं पूरे हिंदुस्तान में. ये मेरा चैनल सर, यूट्यूबर है. హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఈ రోజు వచ్చేసి డే 115 లివింగ్ ఇన్ ద వ్యాన్. సక్సెస్ఫుల్గా 114 డేస్ కంప్లీట్ చేసి 115th డే అయితే ఎంటర్ అయిపోయినాం. నిన్న అయితే మనం వారణాసికి విజిట్ అయిన ఉండే. వారణాసిలో కొన్ని ప్లేసెస్ కవర్ చేసుకొని ఆరతి చూసుకొని మనమైతే నెక్స్ట్ ప్లేస్ అయోధ్యకి అయితే వెళ్తున్నాం. ఒకవేళ ఎవరైనా ఆ వీడియో మిస్ అయితే వీడియో లింక్ అయితే కార్డ్స్లో అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తా, వెళ్ళి తప్పకుండా చూడండి. ఈరోజు వీడియో వచ్చేసి అసలు నేను ఈ వ్యాన్ లైఫ్ ఎలా లీడ్ చేస్తాను, నార్మల్గా డైలీ రొటీన్ ఏంది అనేది చూపిస్తా. ఇందులో ఏ ప్లేసెస్ ఉండవు, ఏముండదు. జస్ట్ నేను ఎక్కడ లేస్తా, ఓకేనా, ఎక్కడ వాష్రూమ్ పోతా, వాటర్ ఎట్లా, నాకు ఏం వండుకుంటా, ఓకే, అండ్ షాపింగ్ ఎక్కడ చేస్తా, కూరగాయలు ఎక్కడ కొంటా, ఇవన్నీ చూపిద్దాం 1 by 1. నేనేం ప్రీ ప్లాన్ చేయలేదు, అట్లా ఫ్లోలో వెళ్ళిపోతుంది. నేను చేసేది కూడా అన్ని ఫ్లోలో అయిపోతుంది. ఇప్పుడే లేచినా కదా, మాటలు కూడా వస్తలేవు సరిగ్గా. ఓకే చలో, నేను నార్మల్గా లేవంగానే ఫస్ట్ చేసే థింగ్స్ ఏంటంటే, ఇక్కడంతా కచరా ఉంది కదా, అవన్నీ సదురుతా. అవి ఎందుకు అట్లా ఉన్నాయంటే, డైలీ నైట్ నేను వీడియో ఎడిట్ చేసినాక అట్లే పడుకుంటా, వీడియో పెట్టి వీడియో ఎక్స్పోర్ట్ పెట్టేసి పడుకుంటా. పొద్దున్న లేచి అన్ని చదువుకొని నెక్స్ట్ కార్యక్రమాలు అనేది చూస్తా. చలో, మనమైతే ఫస్ట్ అవన్నీ చదివేసుకొని వాష్రూమ్ వెళ్ళి వాటర్ నింపుదాం పైన. హలో గైస్, ఫస్ట్ అయితే ఇవన్నీ చదివేద్దాము, తర్వాత వాష్రూమ్ వెళ్దాం. ఇది ఎండాకాలం కాబట్టి నేను ఒకటే బ్లాంకెట్ యూజ్ చేస్తా, ఇంకో బ్లాంకెట్ యూజ్ చేయను. ఈ సన్నది మోర్ దెన్ ఇనఫ్. అంతే. ల్యాప్టాప్ ఇట్లే పెట్టేస్తా, సైడ్కు పెట్టేసి పడుకుంటా. మౌజ్ ప్యాడ్, నెక్స్ట్ వచ్చేసి వైర్లు, పవర్ బ్యాంక్, ఇవన్నీ డైరెక్ట్ బ్యాగ్లో పెట్టేసేస్తాం. చోటా బ్యాగ్, వైర్స్ వచ్చేసి దీంట్లో, ఇవి కూడా అంతే. వన్స్ లేవంగానే ఇంకా అవన్నీ సదిరేసుకున్నాక నెక్స్ట్ వచ్చేసి వాష్రూమ్ వెళ్ళడం. ఫస్ట్ చేసే పని అదే. నార్మల్గా చాలా మంది క్వశ్చన్ చేసిర్రు, పెట్రోల్ బంక్లో వాష్రూమ్ బాగుంటాయా ఉండయా. ఓకేనా, శాంపుల్గా చూపిస్తా. నేను కూడా వెళ్ళలేదు ఇంకా. మంచిగా ఉంటే మంచిగున్నట్టు, లేకపోతే లేనట్టు. ఓకే, సో ఈ గలీలో వాష్రూమ్ ఉంది. మొత్తం 3 వాష్రూమ్స్ ఏమో ఉన్నాయి, జెంట్స్, లేడీస్, ఇంకోటి వాళ్ళ స్టాఫ్ కావచ్చు. సో జెంట్స్ టాయిలెట్ చూడండి, మంచిగా ఉన్నాయా లేవా మీరే చెప్పండి. సో ఇది వచ్చేసి ఓకే జెంట్స్ టాయిలెట్. క్లీన్గా ఉన్నాయా? సూపర్ క్లీన్గా ఉన్నాయి అట్లా. సో ఇక్కడ ఏంటంటే వాష్రూమ్ ఇక్కడ వెళ్ళిపోయేసి వాటర్ నింపుకొని బయటైనా స్నానం చేస్తాం, ఎందుకంటే ఇక్కడ స్నానం చేయబుద్ది కాదు. నార్మల్గా అవుట్డోర్స్ అయితే ఆరామ్ చేయొచ్చు. చలో, నేను ఫస్ట్ అయితే వాష్రూమ్ వెళ్ళేసి తర్వాత వాటర్ పట్టుకున్నాం. వాష్రూమ్ వెళ్ళినా అండ్ బ్రష్ కూడా చేసేసిన, అయిపోయింది. నెక్స్ట్ వాటర్ అలా. ఫస్ట్ అయితే డ్రింకింగ్ వాటర్ పడదాం.
సో నేను డ్రింకింగ్ వాటర్కి 10 లీటర్స్ క్యాన్ అయితే పెట్టుకుంటా. ఓకేనా, ఒక్కసారి పట్టుకుంటే సెట్టింగ్. అండ్ తొందర వేడికి కూడా ఎందుకంటే ఎక్కువ వాటర్ క్వాంటిటీ ఉంటాయి కదా. సో అలా అన్నమాట. చలో వాటర్ స్టేషన్ అయితే అక్కడ ఉంది, అక్కడికి పోయి వాటర్ పట్టేసుకొని తర్వాత పైన 70 లీటర్స్ అయితే ఫిల్ చేద్దాం. దీనికి పైప్ కూడా ఎక్కడో అక్కడ ఉండే ఉంటుంది, అక్కడ ఉంది, అడుగుదాం వాళ్ళని. చలో ఫస్ట్ అయితే ఇది ఫిల్ చేసుకొని వచ్చేసి ఇది లోపల పెట్టేసి నెక్స్ట్ వాటర్ సంగతి చూద్దాం. ఓకే, లెట్స్ గో. మెల్లగా వస్తుంది, నాకు తెలిసి టైం పడుతుంది. అమ్మా అయ్యో చాలే చెట్టు ఉంటాయి సార్. చల్లగా చిల్లు వాటర్. సో ఇప్పుడు మనం నింపుకొచ్చిన 10 లీటర్స్ వాటర్ క్యాన్ ఏదైతుందో ఎక్కడ పెడుతున్నా చూపిస్తా. లాక్ పడ్డది, షర్ట్ లాక్ తీస్తే లొల్లి చేస్తుంది. ముంగట సెటప్ ఇట్లా అన్నమాట. ఓకే, ఇవన్నీ ఫ్రెష్ బట్టలు అయితే ఉంటాయి ఈ బ్యాగ్లో. ఓకేనా, ఇది నార్మల్గా పిల్లో టైపు. ముంగట ఏమేమి పెడతా అంటే ఈ దొడ్డు రాక్ అయితే దీని మీద పెట్టేస్తా, చైర్ ఉంటుంది అండ్ ఇంకో ట్రైపాడ్ ఉంటుంది. ఓకే, ముంగట అయితే ఇలా ఉంటుంది. సో ఈ రెండింటి మధ్యలో గ్యాప్ ఏదైతుందో ఇక్కడ గ్యాప్ దీంట్లో అయితే సెట్ చేస్తాను అనమాట నార్మల్గా. సో పెడతా, చూపిస్తా చూడండి. ఈ 10 లీటర్స్ క్యాన్ ఏదైతుందో గ్యాప్ టైట్గా పెట్టేసి అంతే. సో ఏంటంటే దీంట్లో సెట్ అయిపోతుంది. ఇంకా మనకు అవసరం ఉన్నప్పుడే తీసుకోవచ్చు, మిగతా టైము లైట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఏం చేద్దామంటే మన దగ్గర ఒక 2 లీటర్స్ వాటర్ జగ్ ఉంది కదా, అది ఇంకొక బాటిల్ ఉంది, ఇవి కూడా ఫిల్ చేసేస్తే బాగుంటుంది. చలో వెళ్ళిపోయి ఫిల్ చేసుకొని వచ్చేస్తా. డ్రింకింగ్ వాటర్ అయితే పట్టేసిన. కమింగ్ టు యూసేజ్ వాటర్కి ఏమైందంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న గేట్ వాల్కి మన పైప్కి సింక్ అవ్వడం లేదు అండ్ వాళ్ళ పైప్ ఏమో అందడం లేదు. ఇక్కడ ఏంటంటే మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఇంకా పైప్ అందుతలేదు. జస్ట్ వాటర్ పట్టడానికి చిన్న పైప్ ఉంది వాళ్ళ దగ్గర, మన పైప్ ఏమో రావట్లేదు, వాళ్ళ గేట్ వాళ్ళకి సెట్ అవ్వట్లేదు. ఏం చేద్దామంటే నెక్స్ట్ ఫ్యూయల్ స్టేషన్లో ట్రై చేద్దాం, అక్కడ పట్టుకుందాం. ఓకే, ప్రజెంట్ అయితే మనం అయోధ్యకి బయలుదేరుతున్నాం. ఓకేనా, ఇక్కడ నుంచి 160 కిలోమీటర్స్ ఉంది, ఈజీగానే వెళ్ళిపోతాం. చలో మరి బయలుదేరదాం. అండ్ బ్రేక్ఫాస్ట్ చేయాలా. సో మనం పెట్రోల్ బంక్లో ఉన్నాం కాబట్టి గ్యాస్ వెలిగియొద్దు కాబట్టి కుదరదు. నెక్స్ట్ స్టాప్లో చూద్దాం. ఓకే, లెట్స్ గో. ఇక్కడ ఒక షాప్. చలో గాయస్, మనం అయితే అయోధ్యకు వచ్చేసినాము. పర్మిషన్ అడగడానికి పోతున్నాం, చూద్దాం ఏమంటారు. सर किससे पूछना क्या? तो अंदर जाना जाओ गाड़ी से. वो गाड़ी मेरा गाड़ी आज मैं यूट्यूबर सर, ऑल ओवर इंडिया ट्रैवल करेगा. हाँ किस ये सर. हेलो सर, सर मेरा नाम रवि सर. वो मेरा गाड़ी, मैं यूट्यूबर है, ऑल ओवर इंडिया ट्रैवल करेगा. तो दरोगा जी बैठे हैं, दरोगा जी बात करो, वो बैठे हैं दरोगा जी. वाइट बेल्ट है ना, बेल्ट बांधे हुए मोटरसाइकिल बैठे. हाँ उन्हें पूछ लो. हेलो सर, नमस्ते. मेरा नाम रवि सर, वो मेरा गाड़ी है, मैं ऑल ओवर इंडिया ट्रैवलर, पूरा इंडिया गाड़ी में घूमता, सब प्लेसेस रिकॉर्ड करके यूट्यूब में छोड़ता. थोड़ा परमिशन दे दो तो अंदर जाएगा सर. वो घाट के पास आरती होता ना रात टाइम में, तो शूटिंग करने को आया. मैं वाराणसी से आया अभी. ये मेरा गाड़ी तो वहाँ नहीं जा पाएगी यार, पास सर गाड़ी नहीं जा पाएगी यार, गाड़ी के पास बनता है. गाइस, ये मेरा चैनल, वो मेरा पेज है, 3 लाख के ऊपर फॉलोअर्स है. तो वो गाड़ी तुम्हें कहीं लगाना पड़ेगा. उधर ही पार्किंग है, किसी पार्किंग ढूंढ के उधर रख के शूटिंग करेगा सर. थोड़ा मन करके परमिशन दे दे तो जाएगा सर.
प्लीज। हीरो है यूट्यूबर सर, हीरो नहीं यूट्यूबर। अरे भाई हीरो ऐसा कुछ नहीं है सर, ये अपनी कला दिखाते हैं पूरे हिंदुस्तान में। ये मेरा चैनल सर। यूट्यूबर है? हाँ यूट्यूबर। ये क्या बात है ये? वो भाई किधर भी जाए तो ऐसे पहन के जाते शूट करने को ऐसा सर। थोड़ा सर गाड़ी कहाँ है? वो उधर है सर, वो कैंपर वन जैसा पूरा अंदर बेड सेटअप पूरा, इसमें खाना पकाना सोना सब। सर मैं हैदराबाद से सर, अभी तक 13 स्टेट्स घूम के। अरे सर कहाँ जाना तुमको? वो घाट के पास सर, इधर से जाना। कहाँ पे? घाट के पास। घाट? हाँ आरती देता ना, तो थोड़ा परमिशन दे तो इधर से निकलता। इधर से तो नहीं जाने देंगे, घाट तो इधर है ना सीधा। यहाँ घाट है। हाँ वही सर, थोड़ा परमिशन दे देता हूँ। इनसे बता दो। हाँ वही बता दिए। परमिशन दे दो तो जाएगा। థింగ్ ఏంటంటే నార్మల్గా యూపీ వెహికల్స్ మాత్రమే పోనిస్తారు, అవతల వెహికల్స్ని వేరే స్టేట్ వెహికల్స్ని పోనీయరు. రిక్వెస్ట్ చేస్తున్నా చూడండి ఏమంటాడు సార్. ఉదర్ సార్ గాड़ी बड़ी गाड़ी क्या? वो छोटे गाड़ी सर। थैंक यू सर। नहीं देख के लगा था सर किधर भी अभी लेक्का। चलो लेट्स गो। వేరే వెహికల్స్ని పోనివ్వరు అన్నమాట, మనం అట్లా ఏదో చెప్తాము, చెప్పి బతలాడతాం అన్నమాట. సార్ థ్యాంక్ యూ సార్. విఐపి మన విఐపి అట్లా అమ్మ వీడే మళ్ళా గేట్లు పెట్టిరేంద్ర అయ్యా. రోడ్ చూస్తున్నారు కదా, ఎవ్వరు లేరు, ఓన్లీ యూపీ వెహికల్స్ మాత్రమే ఉంటాయి. అండ్ ఇంకా స్పెషల్ విఐపి వెహికల్స్ ఉంటాయి, అవి ఉంటాయి. పొద్దున స్టార్ట్ చేసిన అంటే మళ్ళీ ఇప్పుడు ఆపిన, మొత్తం అన్ని స్టంట్లే. స్నానం కూడా చేయలేదు ఈరోజు, నాన్ స్టాప్ కొట్టినుండే. ఎందుకంటే నేను ఆవదాం అనుకున్నా కానీ వేడికి భస్మం అయిపోయేలా ఉన్న, అంత వేడి ఉంది ఇక్కడ, హ్యూజ్ వేడి అన్నమాట. అందుకు దీని నుంచి మనం ఘాట్కి అయితే పోతున్నాం. ఘాట్ ఎక్సలెంట్ ఉంటుంది, ఆడ స్నానం చేయొచ్చు, మస్తు చిల్ అవ్వచ్చు. చూపిస్తా పోయినా మొత్తానికి ఘాట్ ఏరియాకి అయితే వచ్చినాము. మస్తు ఉంది తెలుసా ప్లేస్, మస్తు అంటే మస్తు. చూపిస్తా సార్, భలే స్నానం చేస్తున్నారు చూడండి. వావ్, ఇప్పుడే రీచ్ అయినా, ఇప్పుడు స్నానం దంచి కొట్టాలి. అక్కడ వాటర్ ఫాల్స్ లాగా కూడా ఉంది బ్రిడ్జ్ దగ్గర, లోతు కూడా లేనట్టుంది. మస్తు ఎంజాయ్ చేస్తున్నారప్ప. గాలి చూడండి ఎట్లా వస్తుందో. ఏదో మనం కూడా స్నానం చేసి దర్శనానికి పోదాం. గాయస్ మీకు ఒక విషయం తెలుసా, అయోధ్యలో కూడా ఆరతి అనేది ఇస్తారంట. నాకు ఇక్కడికి వచ్చినాకనే తెలిసింది. అక్కడికి వెళ్తున్నాం ఆ ఏరియాకే. ఇంకా జనాలు స్నానాలు చేసేటప్పుడు చేస్తూ ఉన్నారు. కంటిన్యూస్ ప్రాసెస్ అది, ఈవెన్ నైట్ కూడా చేస్తారు. మనమైతే ఆ ఆరతి చూడబోతున్నాం ఈరోజు. నేను ఇంకా టెంపుల్ అయితే విజిట్ చేయలేదు, రేపు మార్నింగ్ అయితే విజిట్ చేస్తా. ఎందుకంటే ఇప్పుడు విజిట్ చేయడానికి పోతే లేట్ అవుతుంది అండ్ ఆరతి మిస్ అవుతా. అట్లా రేపు పొద్దున టెంపుల్ విజిట్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోవడే. ఈ జనాల మధ్యలో నాతో అయితే అవుతలేదు. చూద్దాం.
ఇక్కడ ఆరతి 2 ప్లేసెస్ వాళ్ళు ఇస్తారు. ఫస్ట్ వన్ వచ్చేసి ఇది, సెకండ్ వన్ ఏమో ముంగట చూపిస్తా. నాకు తెలియదు ఎక్కడ మంచిగా వస్తుంది షూట్ చేయడానికి. అక్కడ అయితే డైరెక్ట్ స్టాచ్యూ అవుతుంది ఖచ్చితంగా. ఇక్కడనే ఇదే బెస్ట్ ప్లేస్. గైస్ హారతి అయితే అయిపోయినాక పార్కింగ్ కోసము నైట్ స్టే కోసం అర్ధగంట వెతకంగా ఒక ప్లేస్ అయితే దొరికింది. చాలా పీస్ఫుల్ ఉంది. అండ్ ఒక పర్సన్ని కూడా కలిసిన, చూపిస్తా. గ్రేట్ పర్సన్. ఫస్ట్ అయితే ప్లేస్ చూపిస్తా. ఈ ప్లేస్ చూడండి, దీన్ని అయోధ్య హాత్ అంటారు. ఇక్కడ ఏంటంటే లగ్జరీస్ హోటల్, రెస్టారెంట్స్ అవి అయితే కడుతున్నారు. అండ్ అక్కడ ఉన్న పర్సన్ అతనే. హాయ్ బోలో. ఇతను ఏంటంటే 1001 కిలోమీటర్ బ్యాక్వర్డ్ నడిచిండు. అంటే ఇప్పుడు నేను ముందు నడుస్తున్నాను కదా, ఇట్లా నడిచిండు 1001 కిలోమీటర్లు. ఏంది 3 స్టేట్లు క్రాస్ చేసి వచ్చి అయోధ్యలో స్పెషల్ దర్శనం. ఫోన్ ఎవ్వరికి అలా ఉండదు కదా, అతను బ్లాగింగ్ చేసుకుంటేనే లోపలికి పోయి దేవుని చూపించిండు డైరెక్ట్. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అతనికి. అతని స్టోరీ మొత్తం తెలుసుకోవాలని ఉంది అండ్ మీకు కూడా చూపించాలని ఉంది. ఎందుకంటే ఇలాంటి పీపుల్ రేర్ అబ్బా, దొరకరు. అందుకే అతని స్టోరీ అంతా అడిగిన ఆయన వచ్చి కాంటాక్ట్ అయిన నన్ను చూసి అలోరినేట్ రావాలంటే నేను కూడా అని అన్నాడు. మస్తు హ్యాపీ ఫీల్ అయిన ఉండే. ఫస్ట్ అయితే నన్ను వాళ్ళ ఇంటికి తీసుకోబోతున్నాడు. అలా డిన్నర్ చేసినామంటే లేదు ప్రిపేర్ చేస్తా అంటే, ప్రిపేర్ వద్దు మా ఇంటికి రా పక్కనే అన్నాడు. వెళ్తున్నా, వెళ్ళి తినేసి వచ్చినాక అతని స్టోరీ మొత్తం అడుగుతా. అండ్ ఇంకోటి ఏంటంటే అతను ఈ ఏదైతుందో అక్కడనే పడుకుంటాడంట. అదే నాగర టెంట్ ఉంది కదా, ఇట్లా జాలి దోమలు రాకుండా ఉంటుంది చూడు, అలాంటి టెంట్ ఉంది. అది వేసుకుని పండుకుంటారంట. నేనేమన్నా అంటే నేను కూడా జాయిన్ అవుతాను నీతోటి, ఈరోజు నేను కూడా పండుకుంటాను నీ పక్కన అని అని చెప్పిన. సరే అన్నాడు. ఫస్ట్ అయితే వాళ్ళ ఇంటికి పోదాం. ఇంటికి పోయినాక తినేసి ఇంకా అతని స్టోరీ అడదాం. ఫస్ట్ అయితే మీకు పరిచయం చేస్తాను. हेलो भाई. हेलो भाई. तो मेरा YouTube सब्सक्राइबर्स को आपका नाम, आपका स्टोरी बोलो शॉर्टकट में, बाद में पूरा स्टोरी बता दो. ओके. मेरा नाम मेहुल लखानी है और मैं वैसे गुजराती हूँ, बट मैं छत्तीसगढ़ से अभी फिलहाल बिलोंग करता हूँ. और मैंने जो बैकवर्ड जर्नी की वो छत्तीसगढ़ से अयोध्या की, जो अप्रोक्सीमेटली 1001 किलोमीटर होती है. वो इंडिया में बैकवर्ड करने वाला मैं फर्स्ट इंडियन बैकवर्ड वॉकर हूँ. और मेरा जो यूट्यूब चैनल है वो फर्स्ट इंडियन ऑफिशियल है. और इसके पहले मैंने साइकिल से जर्नी की थी. लाइफ में फर्स्ट टाइम निकला था मैं साइकिल से. वैसे मैं बहुत डरपोक व्यक्ति हूँ, लेकिन जब मैं निकल गया तो 27 महीने में 46,000 किलोमीटर, मतलब 27 मंथ में 46,000 किलोमीटर. इवन इंडिया, भूटान एंड नेपाल आप जानते हैं बिल्कुल एकदम अप में है, वो हिल है. और लाइफ में मैंने उसके पहले कभी साइकिल बचपन में चाइल्डहुड में चलाई थी. उसके बाद फिर मैंने जो साइकिल खरीदी एक दिन पहले और निकल गया. मैं बोला जो होगा ऐसे कोरोना था, सब लोग डर रहे थे कि भाई कल को कुछ हो जाए, तो मैंने कहा जीना है तो इस तरीके से जीना है. तो लगातार मैंने 27 मंथ में 46,000 किलोमीटर लाइफ में फर्स्ट टाइम निकला और इतना लंबा कवर किया. और उसके बाद फिर जैसे ही आया तो ये राम मंदिर का चल रहा था, तो फिर मैंने सोचा कि यार क्यों ना कुछ यूनिक किया जाए. तो भगवान ने मुझे कहा कि बेटा तू अब सबसे ऐसे तरीके से आ जैसे आज तक कोई नहीं आया. तो मैं बैक वॉक चलते हुए, मतलब ऐसा नहीं कि मैं बचपने से चलता है, वैसे मेरी प्रैक्टिस भी नहीं है इतनी कुछ भी, लेकिन मैं आया, भगवान ने सपोर्ट किया. जिसमें हिल तो अभी इधर क्या कर रहा है अयोध्या में? अभी मैं आया तो मुझे मेरे नॉलेज के कारण मैंने इतना सब कुछ ट्रैवल किया करके कारण मुझे अपॉर्चुनिटी दी कि यहाँ पे आप
प्रोफेशनली गाइड का बन जाओ, तो मैं यहाँ पे अभी प्रोफेशनली गाइड हूँ। तो आपको सैलरी देता है वो मंथली? नहीं, जैसे आप लोग जैसे कोई आता है हाँ। तो मैं उनको हर जगह घुमाता फिराता, उनको समय देता हूँ। हाँ। तो वैसे तो एक अमाउंट फिक्स रहता है, बट फ्रैंकली मैं बोलता हूँ ठीक है, आपको जैसा लगता है वैसा आप कर देना करके। वो चलता है, क्योंकि ट्रैवलर्स को इतनी बात की चिंता नहीं रहती। जिसको केवल कमाना है वो उस तरीके से ट्रैवलर्स नहीं सोचता। ट्रैवलर सोचता है कि एक दूसरे की हेल्प करो, जैसे भाई कि मैं हेल्प करूंगा, भाई तो सही है, करेगा। तो जीवन ऐसे ही चलता है, ट्रैवलर्स की लाइफ ऐसी होती है। क्योंकि मैंने वो लाइफ जी, इस कारण से मैंने भाई को भी कहा कि भाई चलो, माता जी को मैंने बुलाया तो उनके साथ हम लोग थोड़ा सा खाना वाना खाते हैं, बातचीत करेंगे तो अच्छा लगेगा। यहाँ की थोड़ी चीज़ आपको मैं बताऊँगा। तो बस यही है, थोड़ा सा आप हमें सपोर्ट करो, हम आपको सपोर्ट करते हैं। बिल्कुल ट्रैवलर्स की लाइफ ऐसी चलती है, तो आप सपोर्ट करिए। फर्स्ट इंडियन ऑफिशियल मेरा यूट्यूब चैनल है, मेहुल भारत यात्री मेरा इंस्टाग्राम चैनल है। थोड़ा ज़्यादा बड़ा नहीं, भाई का बहुत बड़ा है, तो आप लोग चाहे तो बढ़ा सकते हैं। थोड़ा थोड़ा सा आप लोग सपोर्ट करिए, सपोर्ट करेगा। मैं आपको ये विश्वास दिलाता हूँ कि मेरे जो वीडियोस रहता है बिल्कुल यूनिक है, आपने आज तक नहीं देखे होंगे। बस इतना मैं आपको बताना चाहूँगा। भारत का पहला व्यक्ति हूँ, फर्स्ट इंडियन बैकवर्ड वॉकर हूँ जो कि इंडिया में इस तरीके से टैग किया हुआ है। थैंक यू గైస్, విన్నారు కదా, నేనైతే షాక్ అయిపోయినా. వెనకకి నడుచుడు ఎందుకు అయ్యా అనుకున్నా. అతను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన, ఇతను నడుచుకుంటూ వెళ్తారు కదా, అంటే వాళ్ళ స్టేట్స్లలో ఇంటికి పిలిచి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకుంటారు అన్నమాట. అంటే అంత రెస్పెక్ట్ ఇస్తారు ఈ వ్యక్తికి. ఒకసారి చూడండి. आपका ఇన్స్టాగ్రామ్ ఐడి क्या है? मेहुल भारत यात्री. అతని ఇన్స్టాగ్రామ్ ఐడి కింద అయితే ఇస్తే ఒకసారి చెక్ చేయండి. నేనైతే ఇన్స్పైర్ అయినా. ఏంటంటే ఇలాంటి పీపుల్ కలవడమే రేరు. సో అందుకు ఇంకా కొంచెం అట్లా వాక్ చేసుకుంటూ మాట్లాడుతున్నాం. మస్తు అనిపించిండే. వాళ్ళ ఇంటికి పోయి డిన్నర్ చేసేసి ఇంకా తర్వాత మళ్ళీ వెళ్తాం. చలో గాయస్, ఫైనల్గా అయితే వాళ్ళ ఇంటికి పోయి చపాతీ తినేసి రిటర్న్ వచ్చినాము. ఈరోజు ఎక్కడ పడుకున్నావు చూపించాలా, చూపిస్తే పరేషాన్ అవుతారు. వీడియో ఎదుర బాగానుకుంటారు. వ్యాన్ ఏమో ఆడుంది అండ్ ఇగో ఈడ పడుకుంటున్నా. బ్రో మాట్లాడండి కదా, ఆ బ్రో రోజు ఇక్కడనే పడుకుంటారంట. ఇంకా మనం తగ్గం కదా, ఇది మన టెంట్ తెలుసుగా, దోమల టెంట్ కాదు, పైన స్టార్స్ చూసుకుంటూ పడుకోవడానికి. మనం అయితే ఇక్కడ పడుకుంటున్నాం. క్రేజీ ఎక్స్పీరియన్స్. రేపటి బ్లాగ్లో చూడండి, చెప్తా ఎలా ఫీల్ అయినా ఏందని. ఇంకో యూట్యూబర్ని కలిసిన, ఇతనే. आपका नाम क्या है? मेरा नाम है ओम प्रकाश और मेरा यूट्यूब का चैनल RNTFX. అతను ఏంటంటే హిచాకింగ్ చేసుకుంటూ వెళ్తాడు అన్నమాట. కితే దిన్ हो गया? मेरा हो गया 42 डे. 42 డేస్ అయింది హిచాకింగ్ చేసుకుంటా. అసలు మొత్తం ట్రావెలర్సే ఉన్నారు అయోధ్యలో. భలే ఫీల్ అవ్వ ట్రావెలర్స్. ఒక ట్రావెలర్ ఇంకో ట్రావెలర్ని కలిసినప్పుడు వచ్చే ఆనందం ఇంకా ఎప్పుడు ఉండదు మాకు. మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే సేమ్ మైండెడ్ కదా. ఫుల్ చిల్ అవుతాం అనమాట. ఇప్పుడు ముగ్గురం ఉన్నాము, ఫస్ట్ సెకండ్ థర్డ్. ముగ్గురం ఇన్నే పడుకుంటున్నాము. ఇంకా వాళ్ళిద్దరు ఈ బ్రో టెంట్లో పడుకుంటారు, మనం అయితే మన టెంట్లో పడుకుంటున్నాం. చలో మరి ఈ బ్లాగ్ అయితే ఇంతే. హోప్ఫుల్లీ మీరు ఎంజాయ్ చేసినారు అనుకుంటున్నా. రేపు ఎర్లీ మార్నింగ్ లేచి ఇక్కడనే స్నానం చేసి మనమైతే దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము. దర్శనం చేసుకున్నాక ఇంకా నెక్స్ట్ ఏ ప్లేస్ పోవాలో డిసైడ్ అవుదాం. ఓకేనా? చలో మరి, సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. అన్ని లైవ్ అప్డేట్స్ స్టోరీలు అయితే ఇస్తా. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి ఫాలో కొట్టండి. బాయ్ గాయ్స్.